స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూనియర్ అసోసియేట్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కంట్రీ వైజ్గా 5000 వేకెన్సీస్, అలాగే హైదరాబాద్ సర్కిల్లో 275 వేకెన్సీస్ ఉన్నాయి. సో స్టూడెంట్స్ అందరూ అడుగుతున్నటువంటి క్వశ్చన్, ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్ దీనికి? ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ టైం సరిపోతుందా? ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఏ విధంగా ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలా ప్రిపరేషన్ని? ఓకే, ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి డెఫినెట్గా వాళ్ళు ఉన్న ప్రాక్టీస్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళడమే. దానికంటే ముందుగా మనం చూడాల్సిందంటే, ప్రిపేర్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ మొట్టమొదటిసారిగా మనం చేయాల్సిన పని ఏంటంటే 3 థింగ్స్: LPT, లెర్నింగ్, ప్రాక్టీసింగ్ అండ్ టెస్ట్. ఈ 3 చాలా అవసరం. ముందు నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, టెస్టులు రాయాలి. కొత్త క్యాండిడేట్స్కి LPT అవసరం. ఆల్రెడీ ఇంతకుముందు ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళకి PT, ప్రాక్టీస్ టెస్ట్ ఉంటే సరిపోతుంది. సరే, ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు? SBI జూనియర్ అసోసియేట్స్ అంటే జూన్ మంత్లో ఉంటుంది అకార్డింగ్ టు ది నోటిఫికేషన్. సిచ్యువేషన్, పాండమిక్ సిచ్యువేషన్ ఇంకొంచెం ఇదే విధంగా కంటిన్యూ అయితే మాత్రం తర్వాత పోయే అవకాశం ఉంటుంది. బట్ మనం మాత్రం మినిమంగా ఒక 40 డేస్ టైం ఉంటుంది అని చెప్పి అనుకోవాలి. ఎగ్జామ్ రాయడానికి ఒక 40 డేస్ టైం ఉంటుంది. 40 డేస్లోనే మన ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యేలాగా చూస్తున్నాం. ఓకే, ముందుగా కొత్తగా ఉన్నటువంటి స్టూడెంట్స్ చేయాల్సిన పని ఏంటంటే లెర్నింగ్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, టెస్ట్లు కూడా రాయాలి. లెర్నింగ్ కొత్తగా నేర్చుకోవాలి, తర్వాత ప్రాక్టీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ ప్రాక్టీస్ చేసుకుంటూ రావాలి. దాని తర్వాత టెస్ట్ ఎందుకంటే వాళ్ళు అసెస్ చేసుకోవడానికి, సెల్ఫ్ అసెస్ చేసుకోవడానికి, అంటే వాళ్ళు ఏ మేరకు ఎంతవరకు వాళ్ళు క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతున్నారు, ఎన్ని క్వశ్చన్స్ ఎంత టైంలో సాల్వ్ చేయగలుగుతున్నారు అనేది తెలుసుకోవడానికి. సో అది టైం ఎక్కువ పడితే మళ్ళీ ప్రాక్టీస్ పెంచుకోవడం. సో ఎనీవే LPT 3 కూడా కొత్త వాళ్ళకి అవసరమైన ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే, చాలామంది అనుకుంటారు సార్ ముందు నేర్చుకుంటాను, దాని తర్వాత ప్రాక్టీస్ చేస్తాను, చివరిలో టెస్ట్ రాస్తానని. అలా పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే దిస్ ఈజ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, అకాడమిక్ ఎగ్జామినేషన్ కాదు. ద మెయిన్ డిఫరెన్స్ అకాడమిక్ ఎగ్జామినేషన్కి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఏంటంటే, అకాడమిక్ ఎగ్జామినేషన్లో మీకు కొన్ని టాపిక్స్ చెప్పి ఆ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూ మీరు ఏ మేరకు ఆ టాపిక్స్ నేర్చుకున్నారో మిమ్మల్ని అసెస్ చేస్తారు, మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు. దానికి టైం లిమిట్ అనేది పెద్దగా ఉండదు. టైం లిమిట్ ఉండదు అంటే యూజువల్గా ఒక 10-15 క్వశ్చన్స్ 3 అవర్స్ టైంలో చేయాల్సి ఉంటుంది. సో కంఫర్టబుల్గా మనం ఆన్సర్ చేస్తాం. మీరు ఆన్సర్ ఎలా వచ్చింది, మ్యాథమెటిక్స్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని మీ ఆన్సర్ ఎలా వచ్చింది అనేది క్లియర్గా మీరు వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూపించాలి. ఈ విధంగా నాకు ఆన్సర్ వచ్చింది అని. ఆ స్టెప్స్కి అనుకూలంగా వాళ్ళకి మార్కులు వస్తాయి. అదే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి వస్తే మీకు ఆన్సర్ ఏమొచ్చింది ఇంపార్టెంట్, ఎలా వచ్చింది వాళ్ళకి అవసరం లేదు. టైం చాలా తక్కువ ఉంటుంది. అందుకోసమనే 100 క్వశ్చన్స్ 1 అవర్ టైంలో మనకు చూపించాలి. అందుకు అబౌట్ హాఫ్ ఎ మినిట్ టైం మాత్రమే ఒక క్వశ్చన్కి ఉంటుంది. ఇక్కడ ఆన్సర్ ఇంపార్టెంట్, ఎలా వచ్చింది ఇంపార్టెంట్ కాదు. ఇది దృష్టిలో పెట్టుకోండి. అందుకోసమనే డీటెయిల్డ్గా చెప్పడానికి అవకాశం ఇక్కడ అవసరం లేదు మెయిన్. సో కాబట్టి తొందరగా నేర్చుకోవాలి, తొందరగా చెప్పేయాలి. కాబట్టి టాపిక్స్ అయినా నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేసుకుని టెస్ట్ చేస్తానని కాదు. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే నేర్చుకుంటూ సైమల్టేనియస్గా ప్రాక్టీస్ చేస్తూ టెస్టులు రాయాలి. ఓకే, సో టాపిక్స్ హార్డ్లీ మన ప్రిలిమ్స్ గురించి మాట్లాడుకుంటే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్. అర్థమెటిక్ అంటే న్యూమరికల్ ఎబిలిటీ, తర్వాత రీజనింగ్, ఇంగ్లీష్, ఈ 3 ఉన్నాయి. ఈ 3 కూడా ప్రతిరోజు టాపిక్స్ కంప్లీట్ చేసుకోవాలి. న్యూమరికల్ ఎబిలిటీలో హార్డ్లీ ఒక 15 టాపిక్స్ ఉంటాయి మనకి. అదేవిధంగా న్యూమరికల్ ఎబిలిటీ అంటే రీజనింగ్, మన అర్థమెటిక్ అనుకుందాం. అదేవిధంగా రీజనింగ్ అబౌట్ 15-20 టాపిక్స్, ఇంగ్లీషు గ్రామర్ బేస్ చేసుకుని టాపిక్ వైజ్ చూసుకున్నా కూడా ఒక 10 టాపిక్స్ అనుకుందాం. వీటన్నిటిని ప్రతిరోజు కొత్త క్యాండిడేట్స్, కొత్త స్టూడెంట్స్ అన్నీ నేర్చుకుంటాము అంటే అర్థమెటిక్లో ఇప్పుడు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సిలబస్ వాళ్ళకి కంప్లీట్గా నేర్చుకున్నారు అంటే అర్థమెటిక్ టాపిక్స్ కంప్లీట్ అయిపోతేనే వాళ్ళ సిలబస్ కంప్లీట్ అయిపోయినట్టుగా కాదు. మీరు ముఖ్యంగా చేయాల్సింది ఎగ్జామినేషన్లో 40 డేస్ టైం అయినా సరిపోతుందని ఎందుకు చెప్తామంటే, ఇప్పుడు యాప్టిట్యూడ్లో క్వశ్చన్స్ ఎట్లా వస్తాయో చూద్దాం. ఒక 10 క్వశ్చన్స్ జనరల్గా సింప్లిఫికేషన్స్ వస్తాయి, 5 క్వశ్చన్స్ నంబర్ సిరీస్ నుంచి వస్తాయి, ఒక 5 క్వశ్చన్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి వస్తాయి, ఒక 5 to 10 క్వశ్చన్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి వస్తాయి, మిగిలిన క్వశ్చన్స్ అర్థమెటిక్ టాపిక్ నుంచి వస్తాయి. అంటే ఒక 10 క్వశ్చన్స్ సింప్లిఫికేషన్ తీసుకున్నాయి, 5 నెంబర్ సిరీస్ తప్పనిసరి క్వశ్చన్స్, 5 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 20 క్వశ్చన్స్ అయిపోయాయి, ఒక 5 క్వశ్చన్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఆర్ 10 క్వశ్చన్స్ డేటా ఇంటర్ప్రిటేషన్. యూజువల్లీ క్లరికల్ ఎగ్జామినేషన్లో 5 ఇస్తారు ప్రిలిమ్స్లో. అంటే 25 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ 10 క్వశ్చన్స్ ఉంటాయి 35లో. ఆ 10 క్వశ్చన్స్ అర్థమెటిక్లో ఉన్న వేరియస్ టాపిక్స్ నుంచి వస్తాయి.
నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది స్టూడెంట్స్ అనుకునేది ఏంటంటే అర్థమెటిక్ టాపిక్స్ అయినా నేర్చుకుంటేనే నేను క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నేను కంప్లీట్గా అయిపోయింది అని అర్థం కాదు. అది అర్థమెటిక్ టాపిక్స్కి దీనికి సంబంధం లేదు. అర్థమెటిక్ టాపిక్స్ హార్డ్లీ ఒక 8 to 10 క్వశ్చన్స్ వస్తాయి 35లో. మిగిలినవన్నీ నేను ఇప్పుడు చెప్పినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, నంబర్ సిరీస్, సింప్లిఫికేషన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్స్. ముందు అది కంప్లీట్ చేసేసుకోండి. కంప్లీట్ చేసుకోవడానికి రోజుకొక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నేర్చుకోవడానికి సరిగ్గా అరగంట చాలు, గంట చాలు, సరిపోతుంది. చాలా తేలిక చేసుకోవచ్చు. నా వీడియోలు చూడండి, మీకు అందులో ఉంటాయి. ఒక్క నిమిషంలో 5 క్వశ్చన్స్ ఆన్సర్ ఎలా చేయాలో కూడా నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వీడియోలో చూపించాను. హార్డ్లీ ఒక గంట చాలు టాపిక్ నేర్చుకోవడానికి. నంబర్ సిరీస్ నేర్చుకోవడానికి గంట చాలు. దానికి పెద్ద కష్టపడి ప్రాక్టీస్ చేసి ఏదో వస్తుందని కాదు. అదేవిధంగా సింప్లిఫికేషన్స్ మీరంతా ఎలా చేయాలో మీకు వచ్చు. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ యూస్ చేస్తూ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్, బోర్డ్ మాస్ రూల్స్తో సింప్లిఫికేషన్స్ ఎలా చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు. దానికి కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఎలా చేయాలో మీకు తెలుస్తుంది. అదేవిధంగా డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా మీరు ఆల్రెడీ చేసే ఉంటారు స్కూల్లో. అంటే ఈ టాపిక్స్ వరకే కేవలం 2 నుంచి 3 రోజులు కూర్చుంటే 25 క్వశ్చన్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కంప్లీట్ చేయగలుగుతారు. ఎంత టైంలో అనేది మీ ప్రాక్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ చేయగలిగేటువంటి ఎబిలిటీ మీకు వస్తుంది. అదేవిధంగా రీజనింగ్, సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్లోనే దాదాపు 15 నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి. ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. కోడింగ్, డికోడింగ్ కావచ్చు, సిలాగిజం కావచ్చు, ఇలాంటి ఇన్ఈక్వాలిటీస్ కావచ్చు. ఐడెంటిఫై చేయండి. హార్డ్లీ 5 నుంచి 6 టాపిక్స్లోనే రీజనింగ్లో దాదాపుగా 25 క్వశ్చన్స్ దాకా 5-6 టాపిక్స్లోనే వస్తాయి. ఇలా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ ఏదో ఐడెంటిఫై చేసి వాటిని మొదటి 10 రోజుల్లో కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎస్, ఇది సాధ్యం. తర్వాత ప్రాక్టీస్ చేసుకుంటూ మిగిలిన టాపిక్స్ తక్కువ మార్కులు వచ్చి ఒక్కొక్క మార్కు వచ్చే టాపిక్స్ రోజువారీ చేసుకుంటూ వెళ్ళిపోండి. మొదట 10 రోజుల్లో మీరు చేయాల్సిన ఎక్కువ టాపిక్స్, క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ నేర్చేసుకోండి పూర్తిగా. అది యాప్టిట్యూడ్లో, రీజనింగ్లో కావచ్చు, ఇంగ్లీష్లో కూడా. కాంప్రహెన్షన్లో మీకు 5 to 10 వస్తాయి. ఇంగ్లీష్కి పెద్ద ఇబ్బంది పడాల్సి లేదు. ఆల్రెడీ మీ గ్రామర్ తెలుసుకుని ఉంటారు. ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడడం ముఖ్యం కాదు, ఇంగ్లీష్లో మార్కులు ఎలా రావాలి ముఖ్యం. ఒకసారి ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్స్ చూడండి, ఎలా అడుగుతున్నారు. ఫిల్ ద బ్లాంక్స్ అంటే ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఏం చేయాలి, జంబుల్డ్ సెంటెన్స్ అంటే ఏం చేయాలి, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఏం చేయాలి, క్లోజ్ టెస్ట్ అంటే ఏం చేయాలి, మీకు అర్థమవుతుంది ఎలా ఉంటాయి క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ ఏ విధంగా చేసుకోవాలి మీకు ఆ ప్రాక్టీస్ చేసుకుంటూ పోండి. రీజనింగ్ ఇంగ్లీష్లో మీరు చేయాల్సింది క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ దానికి సంబంధించిన గ్రామర్ పార్ట్కి ఎప్పుడైనా డౌట్ వస్తే ఆ గ్రామర్ పార్ట్ని వెరిఫై చేసుకోండి. చాలా తేలిక చేస్తారు. సో మీరు ఇలా చేసుకుంటున్నప్పుడు ఒక 10 డేస్లోనే ఈ మేజర్గా క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటారు. మొదటి రోజు నుంచే మీరు టెస్ట్ రాయడం మొదలుపెట్టండి. మొట్టమొదటి రోజు నుంచే టెస్ట్ రాయడం మొదలుపెట్టండి. నేను చెప్పాను కదా, ఎటువంటి ప్రాక్టీస్ లేకుండా మీరు నంబర్ సిరీస్ చేయగలుగుతారు, సింప్లిఫికేషన్ చేయగలుగుతారు, కొంతవరకు డేటా ఇంటర్ప్రిటేషన్ చేయగలుగుతారు. మీరందరూ కూడా గ్రాడ్యుయేట్స్. ఏమీ రాకుండా జీరోలో నాలెడ్జ్ ఉందా అనే పర్సన్స్ కాదు మీరు. ఇవన్నీ చేస్తూ ఉంటారు మీరు. ఇవన్నీ కూడా డే టు డే లైఫ్లో మనం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అవన్నీ కూడా చేస్తూ ఉంటాం. అవే మీరు ఇక్కడ కూడా చేస్తారు. సో కాబట్టి జీరో నాలెడ్జ్తో మాత్రం డెఫినెట్గా మీరు ఉండరు. మీరు కంప్లీట్గా ఒక ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ గురించి మీరు మాట్లాడంటే జీరో నాలెడ్జ్ ఉందని చెప్పొచ్చు. బట్ మ్యాథమెటిక్స్ బేసిక్ క్యాలిక్యులేషన్స్ అట్లా చెప్పడానికి లేదు, మీ అందరికీ వస్తాయి. సో చాలా ఈజీగా చేస్తారు. అదేవిధంగా పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్, కోడింగ్, డికోడింగ్ కావచ్చు, లేకపోతే సిలాగిజం కావచ్చు, ఇన్ఈక్వాలిటీ కావచ్చు, సీక్వెన్సెస్ కావచ్చు, ఇలాంటి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ ఐడెంటిఫై చేయండి. నేను ఒక నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను మీకు, ఎలా ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవాలని వీడియో నేను క్లియర్గా మీకు చెప్తాను. అందులో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది మీకు ఒక ఇది కూడా ఇస్తాను. మీకు కూడా క్లారిటీ కలుగుతుంది. వీలైనంత వరకు ఇన్ ఏ డే ఒక 24 hours ఆర్ ఎట్ ద మోస్ట్ 2 daysలో మీకు ఇస్తాను అది. సో దీనివల్ల మీకు అర్థమవుతుంది ఎలా చేయొచ్చు అనేది. బట్ ముందు మీరు చేయాల్సింది ఏంటంటే స్టార్ట్ డూయింగ్ యువర్ ప్రాక్టీస్ అనేది మొదలుపెట్టుకోండి. మొదలుపెట్టి ఇవన్నీ చేసుకుంటూ వచ్చినప్పుడు నేను చెప్తున్నాను కదా, మొదటి రోజు నుంచే మీరు ఎగ్జామినేషన్ టెస్ట్ రాస్తూ మొదలుపెట్టండి. ఆన్లైన్ టెస్ట్ రాయండి. మీకు ఎన్ని వస్తున్నాయో తెలుస్తుంది. 5 తక్కువైతే డెఫినెట్గా రావు అవుట్ ఆఫ్ 100. సో పక్కా 0 వచ్చే అవకాశం అయితే లేవు, మీకు తప్పకుండా వస్తాయి. అలా మెల్లగా చేసుకుంటూ వెళ్ళిపోతే ముందు ఎగ్జామినేషన్కి అలవాటు పడతారు. ఇంకొకటి ఏంటంటే టెస్ట్ రాయడం వల్ల ఉండే అడ్వాంటేజ్, మీరు ఎగ్జామినేషన్లో కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయకుండానే చూస్తూ ఆన్సర్ చేయగలుగుతారు. ఆప్షన్స్ చూస్తూ మీరు ఆన్సర్ పెట్టగలుగుతారు. ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది అనేది ఇంపార్టెంట్. కాబట్టి అటువంటి స్కిల్స్ అన్ని కూడా మీరు టెస్ట్ రాసేటప్పుడు నేర్చుకుంటారు. అరే నేను డైరెక్ట్ చేసి 1 టెస్ట్, 2 టెస్టులు, 3 టెస్టులు, 4 టెస్ట్ రాసుకుంటే మీకు ఐడియా ఆటోమేటిక్గా వస్తుంది. మీరు రాసే టెస్టులు పెరిగే కొద్దీ సో యూ విల్ డెఫినెట్లీ గెట్ ఎక్విప్డ్ విత్ దిస్ వన్ అనమాట. ఐ మీన్ యూజ్డ్ టు దిస్ వన్. ఎలా రాయాలి అనే ఇది మీకు అలవాటు అవుతూ ఉంటుంది. సో ఇది చాలా ముఖ్యం. సో నేర్చుకుంటూ ఉండండి, టాపిక్స్ నేర్చుకుంటూ ఉండండి, డెఫినెట్గా చేసుకుంటూ ఉండండి. సో 40 daysలో కాదు 30 days ఉన్నా కూడా మీరు ఇది చేసేయచ్చు. ఎందుకంటే నేను హార్డ్లీ చెప్పాను
ఎక్కువ టాపిక్ అసలు ఏమీ నాలెడ్జ్ లేదు, కొత్తగా నేర్చుకుంటున్న టాపిక్స్ అన్నా కూడా మొదటి 10 రోజుల్లోనే మీరు ఎక్కువ మార్కులు వచ్చేటువంటి టాపిక్స్ చేస్తారు. 100 క్వశ్చన్స్ ఎవరు అటెంప్ట్ చేయరు, అటెంప్ట్ చేసే అవకాశం దాదాపుగా తక్కువ ఉంటుంది. బాగా 100 ఇంపాసిబుల్ నేను చెప్పట్లేదు, తక్కువ ఉంటుంది. మీరు క్వాలిఫై అవ్వాలి కాబట్టి ఎక్కువ మార్క్, కట్ ఆఫ్ మార్క్ అంటే ఎక్కువ రావాలి కాబట్టి మీరు మేజర్గా క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ ముందు కవర్ చేస్తూ మొదలుపెట్టండి. తర్వాత మిగిలిన క్వశ్చన్స్ చేసుకుంటారండి. ఇలా చేసినప్పుడు డెఫినెట్గా మీకు ఈ టైం సరిపోతుంది. మొదటి 10-15 డేస్లోనే మీలో చాలా మార్పు వస్తుంది. మొట్టమొదటి రోజు ఎన్ని మార్కులు వచ్చా, ప్రతిరోజు వచ్చే మార్కులన్నీ కూడా మీరు రాసుకోండి. ప్రతిరోజు టెస్ట్ రాయండి, ఎన్ని మార్కులు వచ్చా నోట్ చేసుకోండి. ఇలా ఎవ్రీడే మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఎన్ని మార్కులు అవుతున్నాయి మీకే ఆర్డర్లో అర్థమైపోతూ ఉంటుంది. మీ పర్ఫార్మెన్స్ ఎలా ఇంప్రూవ్ అవుతుందో మీకే తెలుస్తూ ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ ఏమొచ్చింది ఇంపార్టెంట్, ఎలా వచ్చింది మనకు అవసరం లేదు. సో మీరు నేర్చుకుంటూ పోతున్నప్పుడు ఆటోమేటిక్గా వీలైనటువంటి ఎక్కువ టెక్నిక్స్ మీరు నేర్చుకుంటారు. సో రేస్ ఫర్ జాబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ చాలా ఉన్నాయి అందులో, జస్ట్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంక చాలా అప్డేట్ చేస్తాను, కొత్తగా ఈ ఛానల్స్ కూడా పోస్ట్ చేస్తాం. అర్థమెటిక్ టాపిక్స్ కూడా వీలైన ఎక్కువ టాపిక్స్ నేను ఇంకా మీకు రెగ్యులర్ SBI జూనియర్ అసోసియేట్స్ కోసమే వీడియోస్ చాలా నేను చేస్తాను. అన్నీ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇంట్లో కూర్చొని కూడా సక్సెస్ తెచ్చుకునే అవకాశం మీకు వస్తుంది. మీరు చేసే పని ఇది. సో నేను మీకు చెప్పేది ఏంటంటే ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్. మొట్టమొదటిసారి ఎగ్జామినేషన్ రాస్తున్న వాళ్ళు కూడా మాకు పాసిబుల్ అవుతుందా అంటే వెరీ మచ్ పాసిబుల్. బీ పాజిటివ్. నేను చెప్తూనే ఉన్నాను, మీరు కొత్తగా టాపిక్స్ నేర్చుకోని కాదు, మీ టాపిక్స్ అయినా నేర్చుకుంటూ వెళ్ళిపోతే మీరు 20 డేస్ 25 డేస్లో మీరు చూడండి 1 మంత్ టు ది మ్యాక్సిమం 1 మంత్లోనే మీలో చాలా మార్పు వచ్చి నేను ఎగ్జామినేషన్ రాయగలుగుతాను ఇప్పుడు పెట్టినా కూడా నాకు ఐ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్ అంటారు. యూ డెఫినెట్లీ స్కోర్ గుడ్ మార్క్స్. ఓకే, సో January 6 తర్వాత ఎప్పుడైనా June 6 తర్వాత ఎప్పుడైనా పెట్టేటువంటి అవకాశం ఉంది. కానీ డెఫినెట్గా ఛాన్స్ ఉంది. బట్ మన ఈ కోవిడ్ పాండమిక్ వల్ల పోస్ట్ పోన్ అవుతుందేమో, ఎప్పుడు కండక్ట్ చేస్తారు దాన్ని అంతా పక్కన పెట్టేసుకుందాం. ముందు 40 డేస్లో మనం కంప్లీట్ చేసుకోవడం ఎట్లా అనేది చూసుకుందాం. బట్ ఇప్పుడు మీకు ఏంటంటే ఎలా ప్రిపేర్ అవ్వాలన్న దానికి మీకు చెప్తాను. మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఈ ప్రతిరోజు 3 టాపిక్స్ కంప్లీట్గా అవ్వాలి. రోజుకి ఎన్ని గంటలు ప్రిపేర్ అవ్వాలంటే మాత్రం రోజుకి మీరు 12 నుంచి 15 గంటల పాటు డెఫినెట్గా కష్టపడాలి. అట్లా కష్టపడితేనే టైం సరిపోతుంది. సో ఇదంతా కష్టపడండి, ప్రతిరోజు ఇంత టైం స్పెండ్ చేయండి. స్పెండ్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు ముందైతే ఈ 3 కంప్లీట్గా అవ్వాలి. మీకు టైం దొరికితే జనరల్ అవేర్నెస్ కూడా మొదలు పెట్టుకుంటూ వద్దురు, కానీ అది మెయిన్స్లో ఉంటుంది. బట్ దాని తర్వాత టైం సరిపోతుంది మీకు మెయిన్స్కి. ఆ జనరల్ అవేర్నెస్ అప్పుడొకప్పుడు చదువుకున్నా సరిపోతుంది. బట్ ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ ప్రిలిమ్స్లో ఉన్న ఈ 3 టాపిక్స్, ఈ 3 సబ్జెక్ట్సే మీకు మెయిన్స్లో కూడా ఉన్నాయి కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడే మెయిన్స్ లెవెల్లోనే ఇది కంప్లీట్ అయ్యేలాగా ఉండాలి. సపరేట్గా ప్రిలిమ్స్కి ఒకలాగా మెయిన్స్కి ఒకలాగా అని కాదు. అదే టాపిక్ హైయర్ లెవెల్లో క్వశ్చన్స్ ఉంటే మెయిన్స్లో ఉంటాయి, లోయర్ లెవెల్లో ఉంటే ప్రిలిమ్స్లో ఉంటాయి. సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు హైయర్ లెవెల్లో ప్రిపేర్ అయితే ఈజీగా ఉంటుంది. కాన్సెప్ట్ బాగా నేర్చుకోండి. కాన్సెప్ట్ నేర్చుకునేప్పుడే షార్ట్ కట్స్ అర్థమవుతాయి మీకు. సో డూ వాచ్ అవర్ వీడియోస్. మా వీడియోస్ డెఫినెట్గా నాకు చాలా ఉన్నాయి, అన్నీ కూడా వాచ్ చేయండి. మీకు షార్ట్ కట్స్ ఎలా వాడాలో తెలుస్తుంది. సింప్లిఫికేషన్స్లో షార్ట్ కట్స్ ఏంటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వెరీ ఇంపార్టెంట్. నా వీడియోలు చూడండి. 1 మినిట్లో 5 క్వశ్చన్స్ చేయొచ్చు. ఒక్కొక్క దానికి 1 మినిట్ పైన పడుతుంది. బట్ 1 మినిట్లో 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. సో దట్ ఆ షార్ట్ కట్స్ నేర్చుకోండి. సో నంబర్ సిరీస్లో కూడా ఈజీగా ఎలా నేర్చుకోవాలి వీడియోస్ ఉన్నాయి, మీరు డెఫినెట్గా చేయగలుగుతారు. మీరు 2 నుంచి 3 రోజుల్లోనే దాదాపు 15 to 20 మార్క్స్ అవుట్ ఆఫ్ 35 ఇంపార్టెంట్గా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఆన్సర్ చేయగలిగే కెపాసిటీ 2 నుంచి 3 రోజుల్లోనే వస్తుంది. సో ఒకే రోజులో మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 5 నంబర్ సిరీస్ 10 క్వశ్చన్స్ అటెండ్ అవుతారు. సింప్లిఫికేషన్ మీకు ఎట్లా వస్తుంది, దానికి ఒక రోజు తీసుకున్నా కూడా 3 రోజులు డేటా ఇంటర్ప్రిటేషన్ తీసుకున్నా సరే ఐ కెన్ సే 20 to 25 క్వశ్చన్స్ ఒక 3 రోజుల్లో తప్పనిసరిగా మీరు ఆన్సర్ చేయగలిగే కెపాసిటీ వస్తుంది. అయితే త్వరగా ఆన్సర్ చేయాలి వాటిని, కాబట్టి ప్రాక్టీస్ చాలా అవసరం. ఆ తర్వాత 1 మార్కు ఇలా వచ్చేటువంటి టాపిక్స్ మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. సో వెరీ మచ్ పాసిబుల్ అవుతుంది. సో ఇది మీరు చేయాల్సిన పని. సో మీ టైం కరెక్ట్గా చేసుకోండి, సీరియస్గా ఉండండి. 12 అవర్స్ నుంచి 15 అవర్స్ అని చెప్పాను, అదేదో ఆషామాష కాదు. బీ వెరీ సీరియస్. ఈ కోవిడ్ పాండమిక్తో మీకు అర్థమైంది గవర్నమెంట్ జాబ్ ఇంపార్టెన్స్ ఎంత అనేది. అది మీకు తెలిసింది కాబట్టి అది రావాలి అనుకున్నప్పుడు మీకు వేరే వాళ్ళకి ఎంత వస్తున్నాయో దాంతో సంబంధం లేకుండా మీకు ఎంత వస్తున్నాయో మీరు చూసుకోండి. నిన్నటికి ఈ రోజుకి నా పెర్ఫార్మెన్స్లో ఎంత తేడా వచ్చింది చూడండి, నేను ఎంత బాగా డెవలప్ అయ్యాను చూడండి. మీరు అలా నేర్చుకున్నప్పుడే దాని తర్వాత చూసుకుందరు. కానీ ఒక 15-20 డేస్ కనీసంగా పూర్తిగా ఉన్నప్పుడు అప్పుడు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని వేరే వాళ్ళు ఎన్ని చేయగలుగుతున్నారో నేను ఎన్ని చేయగలుగుతాను కంపారిజన్ 20 డేస్ తర్వాత పెట్టుకోండి. మొట్టమొదటిసారి ఎగ్జామినేషన్ రాస్తున్న వాళ్ళు, ప్రిపేర్ అవుతున్న వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. 20 డేస్ పాటు మీకు మీరే కంపేర్ చేసుకోండి. నిన్న ఎన్ని చేశాను, రేపు ఎన్ని చేస్తున్నాను, ఈరోజు ఎన్ని చేస్తాను, రేపు ఎన్ని చేస్తాను, ఎల్లుండి ఎన్ని చేస్తున్నాను అన్నీ నోట్ చేసుకోండి. మీ ఇంప్రూవ్మెంట్ మీకే తెలుస్తుంది. ఒక 20 డేస్ తర్వాత మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోండి. సో టాపిక్స్ అన్నీ అయిపోతే దాని మీదనే మార్కులు వస్తాయి అనేది అకాడమిక్, మీకు మార్కులు ఎలా వచ్చాయి అనేది కాంపిటేటివ్.
అది చాలా ఈజీగా రాయొచ్చు, సాల్వ్ చేయకుండానే ఆన్సర్ తెచ్చుకోవచ్చు. సో ముందు మీకు టాపిక్స్ రావాలి. కంప్లీట్గా అన్నోన్ టాపిక్స్ అంటూ లేవు. ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నటువంటి స్కూల్ నుంచి నేర్చుకున్నటువంటి అర్థమెటిక్ టాపిక్సే, స్కూల్ నుంచి నేర్చుకున్నటువంటి సింప్లిఫికేషన్సే. మీరు నంబర్ సిరీస్ అప్పుడు చేస్తుంటారు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అప్పుడే చేస్తుంటారు. అయితే డిఫరెంట్గా ఎలా చేయాలి అనేది, త్వరగా ఎలా చేయాలనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం. రీజనింగ్ టాపిక్స్ మీకు కొత్తగా ఉంటాయి, బట్ అన్నీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఆ టాపిక్స్ నేర్చుకోవడానికి ఎదురు ఉండొచ్చు. సో రీజనింగ్ టాపిక్స్ కూడా ముందు సీటింగ్ అరేంజ్మెంట్ నేర్చుకోండి, పజిల్ టెస్ట్ నేర్చుకోండి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత 2 to 3 మార్క్స్కి బ్లడ్ రిలేషన్స్ వచ్చాయి, కోడింగ్ డీకోడింగ్, ఇన్ఈక్వాలిటీస్, ఇవన్నీ కూడా 5 మార్క్స్ వచ్చేటువంటి టాపిక్స్. అవి చూసుకోండి. నెక్స్ట్ వీడియోని మీకు అది తప్పకుండా చేస్తాను. ఎలా ఉంది మార్కులు, ఏ టాపిక్స్ కవర్ చేయాలి అనేది హైలైట్ చేసుకుంటూ మీకు చెప్తాను. బట్ అప్పటిదాకా యూ జస్ట్ ఇమీడియట్లీ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.